ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో పోలీసుల కారు ప్రమాదానికి గురైంది. బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగుళూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత పోలీసుల కారు డిక్కీలో గంజాయి ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు. విషయం తెలియడంతో అద్దంకి సీఐ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ క్రమంలో గంజాయి విషయంపై స్థానికులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో పోలీసుల కారు ప్రమాదానికి గురైంది. బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగుళూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత పోలీసుల కారు డిక్కీలో గంజాయి ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు. విషయం తెలియటంతో అద్దంకి సీఐ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ క్రమంలో గంజాయి విషయంపై స్థానికులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చూస్తున్నాం పోలీసుల కారులోనే గంజాయి ఉన్నట్లుగా స్థానికులు గుర్తించడం, అక్కడ వాగ్వాదం చెలరేగటం చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్, ఏంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఈ ఘటన అద్దంకి లిమిట్స్ లోనే రెడ్డిపాలెం దగ్గర జరిగిందంటే ధర్మవరం రెడ్డిపాలెం ప్రాంతంలో జరిగింది. ఇది యాక్చువల్ గా ఒక షిఫ్ట్ డిజైర్ కారులో బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగుళూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఇద్దరు ఆ కారులో ప్రయాణిస్తుండగా ఒక ఆటోను ఢీకొట్టడం జరిగింది. ఆటో కూడా పూర్తిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక నలుగురికి తీవ్రంగా గాయాలైతే కూడా చెప్తున్నారు. కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఎవరైతే సివిల్ డ్రెస్ లో ప్రయాణిస్తున్నారో ఇద్దరు ఎస్ఐలు ఆ కారులో డిక్కీలో గంజాయి బయటపడడంతో ఒకసారిగా స్థానికులంతా షాక్ గురయ్యారు. ఇది ఏం ఘోరం, ఇది ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ వాతావరణంలో ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారి అందరూ గుమికూరారు. మొత్తం డిక్కీ ఓపెన్ చేయాలి, అసలు ఏంది కారులో ఏముందో మొత్తం చెక్ చేయాలని మొత్తం కూడా స్థానికులు పట్టుబడడం జరిగింది. ఈ లోపు హడావిడిగా అక్కడికి ఉన్నటువంటి సిఐ అద్దంకి సిఐ సుబ్బరాజు చేరుకోవడం జరిగింది. సుబ్బరాజు చేరుకుని స్థానికుల్ని డిక్కీ ఓపెన్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ స్థానికులు పట్టుబట్టి లోపల ఏముందో తెలియాల్సిందే అని చెప్పి మొదటగా గంజాయి ఉన్నట్టుగా గుర్తించి ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిఐ సుబ్బరాజు వారిని కార్డు టచ్ చేయకుండా డిక్కీని ఓపెన్ చేయకుండా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సిఐకి స్థానికుల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం కూడా జరిగింది. ఏం జరుగుతుంది, ఈ నియోజకవర్గంలో పోలీసులు ఏం చేస్తున్నారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, పూర్తిగా కార్ని చెక్ చేయాలి అని చెప్పి ఆయన పట్టుబట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి ఎస్ఐలు ఇద్దరు కూడా ఇద్దరిని సివిల్ డ్రెస్ లోని ఎస్ఐలు ఇద్దరిని వేరే కారులో అక్కడి నుంచి పోలీసులు పంపించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో అనుమానానికి కావస్తుంది. ఎందుకంటే ఇద్దరు సివిల్ డ్రెస్ లో ఉన్నారు. అక్కడి నుంచి బల్లికురవ వైపు నుంచి అద్దంకి వైపు వెళ్తున్నారు. డిక్కీలో గంజాయి ఉంది. ఇది నిజంగా ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఒకసారిగా చూడాల్సిన అవసరం ఉంది, పరిశీలించాల్సిన అవసరం ఉంది. నిజంగా వీళ్ళు కేసు మీద వస్తున్నటువంటి చూసి కానీ మధ్య ఉన్నారని కూడా స్థానికులు చెప్తున్నారు. అది తెలియాల్సింది, పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేయడం ద్వారా మరింత అవమానాలకి తావిచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అయి దర్యాప్తు చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే స్థానికులు దీన్ని పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, దళితుల వ్యవసాయం మీద పలు ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో స్థానికంగా గట్టిగా పట్టుబడుతున్నారు. పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తు చేయగల ఏం జరుగుతున్నది, కారులో ఏముంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆ గంజాయి ఎక్కడ తాలూకా ఏ తాలూకా అనేది కూడా తెలియాల్సినంత అవసరం ఉందని స్థానికులు పట్టుబడుతున్నట్టు పరిస్థితి ఉంది. రైట్. అయితే శ్రీనివాస్, ఇప్పుడు స్థానికులు గొడవ చేశారని చెప్పారు. అంటే మరి ఆ పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది? గంజాయిని ఎక్కడ తరలిస్తున్నారని కానీ, లేదా వాళ్ళు ఏమన్నా గంజాయి సేవించి ఉన్నారా అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా అక్కడ? లేదు, అదే తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నారు, వాళ్ళు బయట నుంచి వస్తున్నారని స్థానిక పోలీసులు చెప్తున్నారు. అంటే రకరకాల క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వస్తున్నారని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవానికి అలాంటి వాతావరణము అక్కడ లేదు. ఉన్న వాళ్ళిద్దరి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్ కావచ్చు, అక్కడ జరిగినటువంటి కారు పొజిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరైతే ముద్దాయిలను పట్టుకొచ్చినా ముద్దాయిలు కూడా ఉంటారు కదా, స్వాధీనం చేసినటువంటి ఇలాంటి గంజాయి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఇది పూర్తిగా అనుమానాలకు తాగించే అంశం కాబట్టి దాన్ని గుట్టుగా దాన్ని బయట పెట్టకుండా దాన్ని లోపాయుక్తంగా ఏదో చేయాలనే ఆలోచన ఉందని స్థానికులు ఆరోపణ చేస్తారు. నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఒక 2 సివిల్ డ్రెస్ లో ఉన్న ఎస్ఐని గుర్తు చెప్పుడు కాకుండా వేరే స్థానికంగా ఉన్న కారులో ఒక లీటర్ కారులో తరలించారని చెప్తారు. కానీ ఇవన్నీ కూడా ఈ ఘటనలన్నీ కూడా అనుమానం సాగిస్తుంది. పూర్తి స్థాయిలో దీన్ని ఏదో లోపాయుక్తంగా దీని ఏదో ఉంది, మిస్టరీ ఉంది, దాన్ని అందుకే దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని నిగ్గు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు పట్టుబడుతున్నారు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా బల్లికురవ సంబంధించిన పిఎస్ మీద కానీ ఎస్ఐ మీద కానీ తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రకరకాలుగా క్రైమ్ విషయంలో కావచ్చు, లేకపోతే లోకల్ గా స్థానికంగా రాజకీయంగా కేసులు పెట్టే విషయంలో కావచ్చు, చాలా పక్షపాత ధోరణిగా దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి
ఘటన జరగడం అనేది నిజంగా చాలా అనుమానాలకు తావించినటువంటి పరిస్థితి ఉంది. సో ఉన్నతాధికారులు దీని మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే వాస్తవాలు ఏంటో బయటపడేటువంటి అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో పోలీసుల కారు ప్రమాదానికి గురైంది. బల్లికురువ ఎస్ఐ నాగరాజు, సంతమాగుళూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. అయితే అక్కడ ప్రమాదం తర్వాత పోలీసుల కారు డిక్కీలో గంజాయి ఉన్నట్లుగా స్థానికులు గుర్తించడం జరిగింది. ఇక విషయం తెలియడంతో అద్దంకి సీఐ అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక ఈ క్రమంలో గంజాయి విషయంపై స్థానికులు పోలీసుల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అలాగే స్థానికులు ప్రశ్నిస్తున్నారు, అసలు గంజాయి ఎందుకుంది మరి పోలీసుల కారులో అని వాళ్ళ ప్రశ్నించడం జరిగింది. బట్ డిక్కీని ఓపెన్ చేయకుండా కూడా సీఐ అవ్వచ్చు, ఇతర అధికారులు అడ్డుకొని వాళ్ళని తరలించినట్లుగా కూడా మనం చూస్తున్నాము. మరి ఏంటి దీని వెనక రీజన్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.